ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ కు బిగ్ షాక్ తగిలింది. లక్నో సూపర్ జైంట్స్ చేతిలో 33 పరుగుల తేడాతో ఓటమి చావు చూసింది. ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడం, ఇందులో మట్టి కరవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్టు అయింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. శుక్రవారం నాటి మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకుతుంది. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఎదుర్కొనబోతుంది ఆర్సీబీ. సాయంత్రం 7:30కు లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా స్టేడియం దీనికి వేదిక. టాస్ ఓడిపోయి తోలుతో బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జైంట్స్ కసితేరా ఆడింది. ఇందులో ప్రత్యేకించి ఓపెనర్ మిచెల్ మార్ష్, టాప్ ఆర్డర్ బ్యాటర్ నికోలస్ పురాన్ అదరగొట్టారు. స్టేడియంలో పరుగులు వరద పారించారు. ఈ క్రమంలో మిచెల్ మార్ష్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 64 బంతుల్లో 8 సిక్సర్లు 10 ఫోర్లతో 117 పరుగులు బాదాడు. 27 బంతులను ఎదుర్కొన్న నికోలస్ పురాన్ 56 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. అందులో 5 భారీ సిక్సర్లు 4 ఫోర్లు ఉన్నాయి. ఎడెన్ మార్కరమ్ 24 బంతుల్లో 2 సిక్సర్లు 3 ఫోర్లతో 36. కెప్టెన్ రిషబ్ పంత్ 6 బంతుల్లో 2 సిక్సర్లతో 16 పరుగులతో నాట్అవుట్ గా నిలవడంతో సూపర్ జైంట్స్ జట్టు స్కోర్ 235 పరుగుల వద్ద ఆగింది. అనంతరం చేజింగ్ కు దిగిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగలిగింది. చివరి మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ఓపెనర్ సాయి సుదర్శన్ ఎక్కడ విఫలమయ్యాడు. 21 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్ లో ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్ది అదే పరిస్థితి. 20 బంతుల్లో 35 పరుగులకు వెనుదిరిగాడు. జోష్ బట్లర్ 33, షర్ఫన్ రుదర్ఫర్డ్ 38, రాహుల్ తెవాతియా 2, కగిసోర్ రబాడా 2, సాయి కిషోర్ 1 పరుగు చేశారు. మిడిల్ ఆర్డర్ లో ఎం షారుఖ్ ఖాన్ అర్ధ సెంచరీతో ఆదుకోకపోయుంటే గుజరాత్ స్కోర్ 200 పరుగులు దాటి ఉండేది కాదు. షారుఖ్ ఖాన్ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. 29 బంతుల్లో 3 సిక్సర్లు 5 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో విల్ ఓరోర్క్ 3 వికెట్లతో సత్తా చాటాడు. తన 4 ఓవర్ల కోటాలో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్, షర్ఫన్ రుదర్ఫర్డ్, రాహుల్ తెవాతియా వికెట్లు కూల్చాడు. ఆవిష్ ఖాన్, ఆయుష్ బదోని 2 చొప్పున, ఆకాష్ సింగ్, షాబాజ్ అహ్మద్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.